వేడి ఛాయ్ తాగైతే ట్రెక్కింగ్ అయితే మొదలు పెట్టినాం. ట్రెక్కింగ్ 2 కిలోమీటర్స్ అయితే నడవాలి. నడవండి మా సుధా వాళ్ళే వెనకాల ఉన్నారు. ఈ పొగ మంచులు ఏంటంటే ఎవరో కూడా కనిపిస్తలేదు. మళ్ళీ దానికి తోడు అన్ని కవర్లు కదా, ఏ కవర్ కింద ఎవరు ఉన్నారో కూడా తెలియదు. చాలా అద్భుతంగా ఉంది. వర్షం లేకుండా ఉంటే బాగుండేది. మొత్తం ఫాగ్ ఇట్లా ఈ మేఘాలు అయితే తగులుకుంటూనే పోతున్నాయి కదా మౌలి గారు. మేమైతే వెళ్ళే దారిని అయితే ఒక ఎక్సలెంట్ ప్లేస్ అయితే ఆగినాం. ఇక్కడనైతే పెద్ద పెద్ద వాటర్ ఫాల్స్ చూడండి. నా వెనకాల ఈ కొండ పైన అయితే మొత్తం వాటర్ ఫాల్స్ ఉన్నాయి. ఇక్కడ మొదలు పెడితే అక్కడి వరకు మొత్తం వాటర్ ఫాల్సే. టేస్ట్ లేదు, సూపర్గా ఉన్నది. ఇట్లా బయట వండుకుంటున్న అయితే రోజు తినేదానికంటే ఇంకో 2 ముద్దలు ఎక్కువ తినచ్చు. మంచిగా అనిపిస్తుంది, తినేస్తా. హర హర మహాదేవ్. నమస్తే, నేను జయచంద్ర. ఇప్పుడు ప్రజెంట్ నేను ఎక్కడ ఉన్నానంటే సహ్యాద్రి పర్వత కొండ ప్రాంతంలో ఉన్నా. పూర్తిగా టాప్ 5కి అయితే వచ్చిన. ఇప్పుడు టైం అయితే మార్నింగ్ 6 అవుతుంది. నేనున్న లొకేషన్ అయితే వ్యూస్ అయితే ఎంత మంచిగా ఉన్నాయంటే, ఇప్పుడు ఈ టైంలో నేను ఎటు వెళ్తానంటే సహ్యాద్రి పర్వతాలలో కొలువైన భీమశంకర్ దర్శనానికి అయితే వెళ్తాను. జ్యోతిర్లింగాలలో 6వ జ్యోతిర్లింగమైన భీమశంకరుడు దర్శనానికి అయితే వెళ్తాను. వెళ్ళే దారిని అయితే అసలు మనం చూపు తిప్పుకోలేము, అంత అద్భుతమైన ప్రదేశాలు అయితే ఉన్నాయి. చూపిస్తాం మీకు కూడా. చూడండి, చుట్టూ ఎత్తైన పచ్చడి కొండలు, కొండల చుట్టే తిరిగే మేఘాలు, ఎటు చూసినా పచ్చదనం. ఇంకా ఈ కొండ లోయల మధ్యలో చూడండి ఊర్లు, పక్కనే నది ప్రవహిస్తుంది, ఇంకా పంట చేన్లు. ఎంత అద్భుతంగా ఉందంటే ఎటు చూసినా మొత్తం పచ్చదనమే కంటికి, ఇంకా వేరే ఏం కనిపించదు. ఇక్కడైతే ప్రకృతి అయితే ఎంత అద్భుతంగా ఉందంటే వర్షం కూడా పడుతుంది. మనం వెళ్ళే దారిని అయితే చాలా ప్లేస్లలో ఆగాల్సి వస్తుంది, ఎందుకంటే ఇక్కడ వ్యూస్ అయితే అంత మంచిగా ఉన్నాయి. వెళ్ళేటప్పుడు ఇంకా మీకు చూపిస్తా. పెద్ద పెద్ద వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ మేము ఆగిన దగ్గర లేవు, కానీ వర్షం పడుతుంది, సన్నపు తుంపర్లు. మళ్ళీ బయలుదేరదాం. ఇప్పుడు టైం అయితే ప్రొద్దున 7:30 అవుతుంది. కానీ చూడండి మొత్తం ఎట్లుందో, చీకటి అయినట్టే ఉంది. ఈ ప్రయాణంలో అయితే మేము వెలుగు చీకట్లను ఒకేసారి చూస్తాను. ఇప్పుడైతే మొత్తం దట్టమైన చీకటి. కారు హెడ్ లైట్లు ఆన్ చేసుకొని పోతాను. మొత్తం నైట్ పూట ప్రయాణం చేసినట్టే అనిపిస్తుంది చూస్తేనైతే. ఇంకా ఫుల్గా వర్షం కూడా పడుతుంది. నిజంగా ఈ సహ్యాద్రి పర్వతాల పై టాప్ వరకైతే వచ్చినాం ఇప్పుడు మేము. మౌలి గారు, ఎట్లా అనిపిస్తుంది ఈరోజు మీకు ఇలాంటి వాతావరణంలో కార్ డ్రైవింగ్ చేస్తా అంటే? చాలా ఎక్స్పీరియన్స్ అనిపిస్తున్నది, మంచి ఎక్స్పీరియన్స్. మొత్తం నైట్ కూడా నడిపినట్టే అనిపిస్తుంది. ఇప్పుడు నేను రికార్డ్ చేస్తాను కదా సెల్ టార్చ్ ఆన్ చేసుకొని మరీ తీస్తాను, ఎందుకంటే మొత్తం చీకటి అయిపోయింది. మంచిది. ఇంకొక జస్ట్ 5 minutesలోనైతే భీమశంకర్కి అయితే రీచ్ అవుతాం. భారీ వర్షానికి అయితే ఇక్కడనైతే మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది. గుడికి దగ్గరలోనే ఉన్నాం మేము. అసలు దేనివల్ల అయిందో బయటికి వెళ్ళి చూసే అవకాశం కూడా లేదు ఇప్పుడు మాకు, ఎందుకంటే ఫుల్గా వర్షం పడుతుంది. 5 minutes అయింది ఇప్పటికే. మెల్లగా కార్లు కదులుతాయి. మొత్తం ఫాగ్ వచ్చింది. ఫాగ్ వల్ల అసలు ఏం కనిపిస్తలేదు కూడా. ఇక్కడనైతే ఈ రోడ్ పక్క పొంటి అందరూ ఇట్లా రెయిన్ కోట్లు, ఛత్రీలు అందరు అమ్ముకునే వాళ్ళు. చూడండి, పెద్ద క్యూ లైనే ఉన్నది. వీళ్ళది కూడా కార్ల లైన్ ఉన్నది, పక్క పొంటి వీళ్ళ లైన్ ఉంది. వీళ్ళు పాపం వర్షంలో తడుచుకుంటా కూడా ఈ బయట అమ్ముతాను. ఉన్నాయి తెచ్చుకున్నాం మేము వచ్చేటప్పుడే. హే హమారా పాస్ హే. ఇప్పుడే భీమశంకర్కి అయితే ఏరుకున్నాం. ప్రజెంట్ పార్కింగ్ ప్లేస్లు ఉన్నాం. చూడండి, మమ్మల్ని ఇంకొక కొత్త బట్టలల్లా కవర్లు కప్పుకున్నాం, ఎందుకంటే ఫుల్ వర్షం పడుతుంది. ఇక్కడ 2 kilometers అయితే ఉంటుంది టెంపుల్ దగ్గరికి నడవాలి. లేదంటే బస్సు కూడా ఉంటుంది, 15 నిమిషాలకు వస్తారని చెప్పిండ్రు. మొత్తం చూడండి దట్టమైన పొగ మంచి, అసలు ఏం కనిపిస్తలేదు. ఇలాంటి వాతావరణాన్ని అయితే నేను కేదార్నాథ్లో చూసినట్టే మళ్ళీ ఇక్కడ చూస్తాను. గాలి పొగ మంచు అయితే ఇట్లా దొబ్బుకుంటూ పోతుంది, మంచిగా అనిపిస్తుంది. ఎటు చూసినా దట్టమైన పొగ మంచు. చాలా మంది భక్తులు ఉన్నట్టున్నారు, అసలు కనిపిస్తలేవు. కానీ ఈ ఏరియా మొత్తం కార్లతో నిండిపోయింది. ఆహా, చల్లటి తుంపర్లు తగులుతాను, హాయిగా అనిపిస్తుంది. చల్లటి వర్షంలో వేడి ఛాయ్ అయితే తీసుకుంటానా. పార్కింగ్ నుంచి కొంచెం అయితే ముందుకు వచ్చినాం. ఇక్కడ నుంచి అయితే బస్సు ఉంటుంది టెంపుల్ వరకు. బస్సులు వెళ్ళొచ్చు, లేదంటే నడుచుకుంటూ వెళ్ళొచ్చట. 2 kilometers. బస్సులను అయితే ఈరోజు చాలా మంది ఉండేటట్టున్నారు చూస్తే, ఎందుకంటే ఇక్కడైతే చాలా మంది భక్తులు ఉన్నారు. ఇంక నడవడానికే ఫిక్స్ అయిపోయినాం. వర్షం ఒకటి లేకుండా ఉంటే బాగుండేది, కానీ వర్షం ఉన్నది, ఇంకా తప్పది నడుచుకుంటే వెళ్తాం. ముందైతే ఫస్ట్ వేడి ఛాయ్ తాగుతా. ఈ ఛాయ్ చల్లారిపోతుంది కూడా వెంటనే.
ఆహా, వేడి వేడి ఛాయ్ తాగైతే ట్రెక్కింగ్ అయితే మొదలు పెట్టినాం. ట్రెక్కింగ్ 2 కిలోమీటర్స్ అయితే నడవాలి. నడవండి, మా సుధా వాళ్ళు అయితే వెనకాల ఉన్నారు. ఈ పొగ మంచులు ఏంటంటే ఎవరో కూడా కనిపిస్తలేదు. మళ్ళీ దానికి తోడు అన్ని కవర్లు కదా, ఏ కవర్ కింద ఎవరు ఉన్నారో కూడా తెలియదు. చాలా అద్భుతంగా ఉంది. వర్షం లేకుండా ఉంటే బాగుండేది. మొత్తం ఫాగ్, ఇట్లా ఈ మేఘాలు అయితే తగులుకుంటూనే పోతున్నాయి కదా మౌలి గారు. చల్లటి తుంపలలాగా పడుతుంది. ఆ ముందు అయితే ఇట్లున్నది. రన్నింగ్ రన్నింగ్ చేయి జాగ్రత్త, మరి అసలు చీకటి ఉంది. మనం గుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు అయితే ఇట్లా కొన్ని మెట్లు ఉంటాయి. మెట్ల పై నుంచి చూడండి వాటర్ అయితే ఎట్లా పోతున్నాయో. ఫుల్గా వర్షం పడుతుంది ఇక్కడ అయితే. ఇప్పుడు మేమైతే దేవుడి దర్శనం కోసం లైన్లో నిల్చున్నాం. నిజంగా ఈ లైన్లలోనైతే ఎంతమంది భక్తులు ఉన్నారంటే, ఇంకా ఫుల్గా వర్షానికి ఏంటంటే అందరు కవర్లే కప్పుకున్నారు. చూడండి ఎన్ని క్యూ లైన్లు అయితే ఉన్నాయో. జ్యోతిర్లింగాలల్లో 6వదైన భీమశంకరుని దర్శనం చేసుకున్నది ఇప్పుడే బయటకు వచ్చినావు. ఇవాళ భగవంతుడి దర్శనం అయితే మంచిగా జరిగింది, కానీ ప్రకృతి మాత్రం సహకరించలేదు. ఫుల్ వర్షం ప్రొద్దునటి నుంచి వెళ్ళి ఇప్పుడు కూడా ఫుల్గా వర్షం పడుతుంది. నా వెనకాల కనిపిస్తుంది కదా, ఇదే భీమశంకర్ దేవాలయం. ఇంకా ముందైతే ఎక్కడికన్నా నీడకి వెళ్ళిన తర్వాత మాట్లాడతా, ఎందుకంటే తడుస్తాను చూడండి, మొత్తం ఫుల్ వర్షం పడుతుంది ఇక్కడ. భారీ వర్షం, దట్టమైన పొగ మంచు వలన అయితే దేవాలయం సరిగ్గా కనిపిస్తలేదు. చూడండి ఇదే భీమశంకర దేవాలయం. చాలా అద్భుతమైన ఆర్కిటెక్చర్. ఇంకా ముందు కూడా టెంపుల్ అయితే రెనోవేషన్ చేస్తాను, దాని వల్లనే ఈ దర్శనాలకైతే ఇట్లా లేట్ జరుగుతుంది. మేమైతే దర్శనం చేసుకునేసరికి 10 అయిపోయింది. మేము వెళ్ళేటప్పుడే ఫుల్ మంది భక్తులు ఉన్నారంటే, ఇంకా ఇప్పుడు దర్శనం చేసుకుంటే కానీ వెళ్ళేటప్పుడైతే ఇంకా ఫుల్ ఉన్నారు. చూడండి ఎంత పెద్ద క్యూ లైన్ ఉన్నదంటే, చాలా పెద్ద లైన్ ఉంది. అసలు ఈ వర్షానికి ఈ చప్పుడుకు మీకు నాకు తెలిసి ఏం వినిపిస్తలేదు వచ్చినట్టు మాట్లాడేది. నిజంగా అమ్మో, నేనైతే ఫస్ట్ టైం ఇంత భయంకరమైన భారీ వర్షాన్ని అయితే చూస్తాను. గుడి నుంచి వెళ్ళి బయటికి వచ్చిన తర్వాత అయితే ఇక్కడ వేడి వేడిగా కోవా అయితే వేస్తాను. టేస్ట్ చూసినా చాలా ఎక్సలెంట్ ఉంది. ఒక 1/2 కిలో కోవా అయితే తీసుకుంటాను. ఈ డీజీ అయితే నేను వెళ్ళేటప్పుడు తీసుకోవాలని పిలిచింది. టేస్ట్ కూడా అంతే బాగుంది. గుడి దగ్గర నుంచి వెళ్ళి అయితే మనం మెయిన్ రోడ్ కు వెళ్ళడానికి అయితే 500 మీటర్స్ అయితే ఇట్లా మెట్ల మార్గం ఉంటది. అట్లా ఆ బయట నుంచి వెళ్ళి గుడి దగ్గరికి వెళ్ళాలన్నా అంటే, ఇటు నుంచి అటు వెళ్ళాలన్నా అంటే 500 మీటర్స్ అయితే మొత్తం ఇట్లా కంప్లీట్ మెట్లే ఉంటాయి. మనం ఇట్లా మెట్టదారి గుండా నడిచేటప్పుడు అయితే పక్కపొంటి అయితే అన్ని పూజకు సంబంధించిన స్టాల్స్ అయితే ఉంటాయి, సామాన్లు అయితే దొరుకుతాయి. ఇంకా ఫుడ్ కు సంబంధించిన వాటర్ బాటిల్స్ అన్ని అయితే అమ్ముతారు. మెట్ల మార్గం అయితే కంప్లీట్ పైకి అయితే వచ్చేసినాం. చూడొచ్చు నా చుట్టూ అయితే మొత్తం పొగ మంచి. ఈ పైకి రాగానే మొత్తం పొగ మంచిగా అమ్మేసింది. ఇంకా ఇక్కడ రామ్ కందుమూల అని అమ్ముతాను. డీజీనా నేనైతే ఫస్ట్ టైం, నేను నా ఈ వీడియోలలో అయితే మహారాష్ట్ర వీడియోలలో అన్ని మీకు అట్లనే చెప్తాను కదా, ఫస్ట్ టైం అని. నిజమే ఫస్ట్ టైం. ఇదట కందమూలాలు టేస్ట్ చేద్దాం. తీయ ఉంది, ఒక రకమైన డిఫరెంట్ టేస్ట్. ఇంకా తీయ ఉంది. మనం ఇటు వెళ్ళే దారిని అయితే ఆవులు కూడా పుష్కలంగా ఉంటాయి, మెట్ల కూడా మంచిగా ఉన్నాయి. ఇక భూమి నుంచి వచ్చిన గడ్డ కదా, ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంది. ఇక్కడైతే ఒక మంచి సౌకర్యం కూడా ఉంది. ఏంటంటే ఈ మెట్ల మార్గం కూడా నడవలేని వాళ్ళ కోసం అయితే ఇట్లా చైర్ డోలీ లాగానైతే ఏర్పాటు చేసిండు. మోసుకెళ్తాను మెట్ల కూడా. నేను కూడా ఒక ఇద్దరు చూసిన, ఇవే తీసుకెళ్లే డోలీలు. ఇటుకి వచ్చేసరికి అయితే వేడి వేడి ప్రసాదం అయితే మాకు భీమశంకరుడు ప్రసాదించిండు. ఏంటిదంటే చూడండి, కీర్ సేమియా పాయసాన్ని అయితే అందరికి ఇక్కడ పంచుతాను. దేవస్థానం వాళ్ళైతే వేడి వేడిగా మజ్జిగ ఉంది. నిజంగా చల్లటి వాతావరణంలో వేడి వేడి సేమియా ప్రసాదం. జై బోలో హర హర మహాదేవ. నేనైతే 2 గ్లాసులు తాగుతున్నా, 2 గ్లాసులు తాగుతున్నా. తాగేయంగా నిజంగా ఇట్లా ఇయ్యంగానే ఇట్లా తెల్లారిపోతుంది. అంత చల్లగా ఉంది. మొత్తం చుట్టూ ఫాగ్. అసలు మీకు వీడియోలలో ఏం కనిపిస్తుందో లేదో తెలియదు, కానీ మేమైతే ఇవాళ ఈ పొగ మంచులే తిరుగుతున్నాం. మొత్తం తాగేస్తా, చల్లారుతుంది. సేమియా ప్రసాదం తాగి బయటకు వచ్చేసరికి అయితే ఆ భీమశంకరుని దయ వలన అయితే బస్ అయితే రెడీగా ఉన్నది. అచ్చైతే బస్ లో కూర్చున్నాం. నిజంగా మస్తు హ్యాపీగా అనిపిస్తుంది. గుడికి వెళ్ళేటప్పుడు అయితే మొత్తము వర్షంలో తడుచుకుంటే పోయినా ఆడిపోయాను. భగవంతుడు దయ వలన అయితే ఇప్పుడు బస్ దొరికింది, బస్ లో కూర్చున్నాం. భయంకరమైన వర్షాలను అయితే తడిచి ఇప్పుడే వచ్చి కార్లో కూర్చున్నాం. మొత్తం తడిచిపోయాను. నిజంగా ఫుల్గా వర్షం పడుతుంది.
ఇంకా నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాము ఏంటిది అనేది ఇప్పుడైతే ఏం ప్లాన్ లేదు. ఈ వర్షానికి ఏమైందంటే మెదడు మొత్తం నానిపోయింది, పని చేస్తలేదు కూడా మౌలి గారు. మొత్తం తడిచిపోయిన కోడి లెక్క అయిపోయినాం అనుకోండి, చేతులు మొత్తం నానిపోయినాయి, అసలు సెల్ కూడా ఆపరేటింగ్ చేయత్తలేదు. నా లైఫ్ లోనైతే మొదటిసారి ఇంత భయంకరమైన వర్షాన్ని చూడడం. బయలుదేరదామా? బయలుదేరదాం. భీమశంకర క్షేత్రం నుంచి అయితే బయలుదేరుతాను. ఆ భగవంతుడు మళ్ళీ మాకు ఫ్యూచర్ లో మళ్ళొక్కసారి ఆయన పునర్దర్శనాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హర హర మహాదేవ శంభో శంకర. మేమైతే వెళ్ళే దారిలో అయితే ఒక ఎక్సలెంట్ ప్లేసులను అయితే ఆగినాం. ఇక్కడనైతే పెద్ద పెద్ద వాటర్ ఫాల్స్ చూడండి, నా వెనకాల ఈ కొండపైన అయితే మొత్తం వాటర్ ఫాల్స్ ఉన్నాయి. ఇక్కడ మొదలు పెడితే అక్కడి వరకు మొత్తం వాటర్ ఫాల్సే. ఇట్లా పోతానైతే మంచి శబ్దం వస్తుంది, మంచిగా కనిపిస్తాను. నేనైతే ఆగి వీడియో తీస్తానా, కానీ వర్షం కూడా అదే రేంజ్ లో ఫుల్ గా పడుతుంది. చలి పెడుతుంది వర్షాన్ని దాటిస్తానైతే మంచిగా అనిపిస్తుంది. అసలు వర్షం లేకుండా ఉంటే బాగుండదు. ఈ ట్రిప్ అయితే ఇంక ఈ రోజు మంచిగా ఎంజాయ్ చేసేది. వెళ్ళైతే కార్లో కూర్చుంటాం. ఈ రోజు వర్షాన్ని చూస్తేనైతే తగ్గే ప్రసక్తే లేదన్నట్టుంది, కానీ ఆకలి మాత్రం ఆగదు కదా, అందుకే మేమే ఆగి వంట చేసుకుంటాను. ఇటు వెళ్ళే దారిలో అయితే ఒక ప్లేస్ ఆగినాం, చూస్తాను కదా, ఇది ఎవరిదో మకాంకులు కాల్చుకుంటే వాళ్ళ షెడ్, కాకపోతే ఖాళీ ఉందని దీనిలా వంట చేసుకుంటాను. ఈరోజు మా కోసం దీనైతే వాడుకుంటాను. చుట్టూ ఫుల్ వర్షం పడుతుంది. ఈ షెడ్ కిందనైతే గ్యాస్ ముట్టించుకొని వంట చేస్తా అంటే వెచ్చగా వస్తుంది కదా అని హాయిగా అనిపిస్తుంది. మొత్తం తడిచిపోయిన బట్టలన్నీ మార్చుకొని వంట ప్రోగ్రామ్ అయితే పెట్టినాము. వేడి వేడి అన్నం పప్పు రెండైతే అయినాయి. ఇప్పుడైతే తింటాను. మా వాళ్ళు అయితే ఒక్కొక్క దగ్గర తింటాను వర్షానికి. సో ఎట్లుందే పప్పు? బాగుందా? ఇంకా మా మౌలి గారు సతీష్ అయితే ఇక్కడ నిల్చొని తింటాను. సతీష్ ఎట్లుంది పప్పు? మౌలి గారు ఆహా. ఇప్పుడు మేము ఉన్న దగ్గర నుంచి అయితే లొకేషన్ అయితే మామూలుగా లేదు, చాలా ఎక్సలెంట్ ప్లేస్ లాగిన. చూడండి చుట్టూ ఎత్తైన కొండలు, ఇంకా పక్కనే అక్కడ దూరంగా చాలా పెద్ద డ్యామ్ కూడా ఉన్నది చూడండి. ఇంకా ఇటు పక్కనే రోడ్డు, ఈ రోడ్డు పక్కనే ఇట్లా ఇగో ఈ ప్లేస్లో అయితే వండుకున్నాం. తినేస్తా నేను, ఈ వీడియో తీస్తాను కానీ నా రైస్ జల్లారిపోతుంది, ఎందుకంటే వాతావరణం అయితే చాలా చల్లగా ఉంది, వర్షం కూడా నాన్ స్టాప్గా వర్షం పడుతుంది. తినేస్తా. వేడి వేడి అన్నం పప్పు రెండు వేడి వేడిగా ఉండే కాలుతున్నాయి. నిన్నైతే అక్కడ షిరిడీలో దేవస్థానంలో తిన్నాం. నిన్న వంట చేసుకోలేదు కానీ ఇవాళ ఇక మస్తు మంచిగా ఉన్నది వేడి వేడిగా. బయట అనుకుంటా కావచ్చు ఈ ఫుడ్కి అయితే ఇంత టేస్ట్. పప్పు అయితే అసలు ఏమన్నా టేస్ట్ ఉంది, అసలు మంచిగా ఉంది, మామూలు టేస్ట్ లేదు, సూపర్గా ఉన్నది. ఇట్లా బయట వండుకుంటున్నా అయితే రోజు తినేదానికంటే ఇంకో 2 ముద్దలు ఎక్కువ తినచ్చు, మంచిగా అనిపిస్తుంది. తినేస్తా. వేడి వేడిగా లంచ్ చేసి అయితే మళ్ళీ ఈరోజు అయితే మా ప్రయాణం సెకండ్ డెస్టినేషన్కి అయితే స్టార్ట్ చేసినాం. ఎక్కడికి మౌలి గారు? సెకండ్ డెస్టినేషన్ ఈరోజు సెకండ్ డెస్టినేషన్ త్రయంబకేశ్వరం. ఇప్పుడు ప్రజెంట్ మేము ఉన్న ప్లేస్ నుంచి అయితే మినిమం 5 hours పట్టుద్దని చెప్తాంది గూగుల్. అంటే మేము వెళ్ళేసరికి అయితే 7 అవుతుంది కావచ్చు, 7-7:30 అవుతుంది కావచ్చు. ఇంకా మనం భీమశంకర్కి వెళ్ళి దారిలో అయితే చాలా అందమైన దృశ్యాలు ఉన్నాయి. నేచర్స్ లవర్స్కి అయితే చాలా ఎక్సలెంట్ ప్రదేశం అని చెప్పుకోవచ్చు, అంతా మంచిగా ఉంటాయి. కాకపోతే ఇవాళ మా బ్యాడ్ లక్ ఏంటంటే ఈ భయంకరమైన వర్షం వల్ల అయితే ఎక్కడ కూడా ఎక్కువసేపు ఆగలేకపోయాను, ఆగినా కూడా ఆ వ్యూని అయితే ఎంజాయ్ చేయలేకపోయాను.
మంచిగా ఉన్నాయి సహ్యాద్రి పర్వతాలు, ఎత్తైన పర్వత శ్రేణులు, అడవులు, పచ్చదనం, వర్షము, ఇంకా ఏంటంటే మేఘాలు అయితే గుద్దుకుంటూనే పోతాయి అనుకోండి. మీ టెంపుల్ దగ్గరికి వెళ్ళేసరికి అయితే మంచిగా ఉంది, కానీ మేము పూర్తి ఏం చేయలేకపోయినా, మళ్ళీ మీకు కూడా చూపించలేకపోయాను. ఇంకేం చేయలేం, వర్షాకాలం కదా, మాన్సూన్లో అయితేనే ఉంటుంది వాతావరణం. ఇంకొక 5 గంటలలోనైతే త్రయంబకేశ్వర్కి అయితే రీచ్ అవుతాం. ఇప్పుడే ఫైనల్గా మేమైతే త్రయంబకేశ్వర్కి అయితే వచ్చినాం. నిజంగా వచ్చేటప్పుడు అయితే నాసిక్లోనే అయితే పిచ్చి ట్రాఫిక్, ఇంకా రోడ్ వర్క్ కూడా జరుగుతుంది. భయంకరమైన వర్షం పడుతుంది త్రయంబకేశ్వరంలో అయితే. అసలు ఆకాశానికి చిల్లు పడ్డది అన్నట్టు అనిపిస్తుంది. టైం చూస్తే ఇంకా 7 అవుతుంది. టెంపుల్ కూడా ఓపెన్ ఉంది, దర్శనానికి వెళ్దామా అద్దాని అయితే అందరం ఆలోచించుకుంటాను. భయం కూడా అవుతుంది, ఎందుకంటే మొన్న వరదలు వచ్చినప్పుడు అయితే టెంపుల్ క్లోజ్ చేసింది కదా. ఈ వర్షాన్ని చూస్తే మరి టెంపుల్ ఉంటుందో క్లోజ్ చేస్తారో ఏమో అని భయం అవుతుంది. కానీ కాలైతే బయట బెటర్ రాకుండా ఉన్నది, ఫుల్ వర్షం. ఇప్పుడైతే దర్శనం చేసుకుందాం ఇక. వెళ్దామని అయితే అనుకుంటున్నాం ప్లాన్. మా మౌలి గారు అక్కడ పక్కనే వాళ్ళని అడిగేస్తానని వెళ్ళిండు. ఓకే అయితే ఇప్పుడే త్రయంబకేశ్వరుడి దర్శనానికి అయితే వెళ్తాం. కానీ వర్షం మాత్రం చాలా బీభత్సంగా ఉంది ఇక్కడనైతే. ఇప్పుడే దేవుడి దర్శనం చేసుకుని అయితే రూమ్కి వచ్చేసినాం. జ్యోతిర్లింగాలలో 10వదైన త్రయంబకేశ్వరం జ్యోతిర్లింగాన్ని అయితే దర్శనం చేసుకుని వచ్చినాం. దేవుడి దర్శనం అయితే మంచిగా జరిగింది. జస్ట్ 10 నిమిషాలు, పావు గంటలనే జరిగింది. కానీ నిజంగా ఇక్కడ ఈ రోజు అయితే త్రయంబకేశ్వరంలో అయితే వెదర్ అయితే చాలా భయంకరంగా ఉంది. ఫుల్ వర్షం, గాలి, ఆ గాలికి కారు కూడా ఇట్లా కదులుతుంది. అసలు మనం కొట్టుకపోతాం కావచ్చు, అంత భయంకరమైన గాలి వస్తుంది. ఇంకా ఏంటంటే అసలు ఇక్కడ కరెంట్ లేదు. ఇప్పటికీ 14 hours అవుతుందట, అసలు కరెంట్ లేదు. ఇక్కడ ఒక హోటల్కి అయితే వచ్చినాం. ఇక్కడ కూడా జనరేటర్తోనే నడిపిస్తానట, వస్తుంది పోతుంది మిలుపు కానీ ఫ్యాన్ తిరుగుతలేదు, లైట్లు కూడా వస్తలేవు. కానీ ఘోరంగా ఉంది కదా వెదరు. ఇది ఫస్ట్ టైం మనం ఇంత వర్షం. నిజంగా నా లైఫ్లోనైతే నేను మొదటిసారి ఇంత భయంకరమైన వర్షాన్ని, గాలిని చూడడం అయితే భయం అవుతుంది నిజంగా. ఇక్కడ ఈ బయట చూస్తేనైతే ఈ డోర్ తీస్తే ఇట్లా గాలి చప్పుడైతే తినచ్చు, ఫుల్గా గాలి పెడుతుంది. ఇట్లా రోడ్కే రూమ్ అయితే తీసుకున్నాం. టెంపుల్ దగ్గర మొత్తం చీకటి, చుట్టుపక్కల కరెంట్ లేదు. ఇంక ఇటు బయటనైతే హోటల్స్లో కరెంట్ ఉంది కదా అని ఇక్కడ వరకు అయితే వచ్చినాం. ఈరోజు మాకు జ్యోతిర్లింగాల దర్శనం అయితే మొత్తం వర్షంలో జరిగింది అనుకోండి. ప్రొద్దున భీమాశంకరుడి దర్శనం, సాయంత్రానికి త్రయంబకేశ్వరుడి దర్శనం, మొత్తం ఫుల్గా వర్షంలో దడుచుకుంటూనే వాళ్ళ దర్శనం అయితే చేసుకున్నాం. మంచిగా అనిపించింది. కానీ భీమశంకర్ దగ్గర మాత్రం టెంపుల్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. దానివల్ల ఏంటంటే టైమింగ్స్ మార్చిండ్లు. ప్రొద్దున 7 నుంచి వెళ్ళి 11 గంటల వరకు. మీలో ఎవరైనా ఇటు రావాలనుకుంటే మాత్రం పక్కా టైమింగ్స్ తెలుసుకొని రండి. ఎందుకంటే అక్కడికి వెళ్ళాలంటే కొండపైనైతే వెళ్ళాలి, చాలా హిల్ స్టేషన్కి వెళ్ళాలి. మళ్ళీ దగ్గరనైతే రూమ్లు అయితే ఉండే, కొంచెం ఇబ్బంది అవుతుంది. తెలుసుకొని రావడం అయితే చాలా బెటరు. ఇంకా త్రయంబకేశ్వరంలో అయితే ఇంక వర్షం అయితే మామూలుగా లేదు. మళ్ళీ మొన్నటిరాక వరదలు వచ్చినాయి కదా, అప్పుడు టెంపుల్ బంద్ చేసిండ్రు. మరి వర్షాన్ని చూస్తే భయమైంది. అందుకే వెళ్ళి అయితే నైట్ పూటనే దర్శనం చేసుకున్నాం. ఒకవేళ వీలైతే టెంపుల్ ఓపెన్ అంటే రేపు ప్రొద్దునైనా చేసుకోవచ్చు మళ్ళీ ఒకసారి అని అయితే ఇప్పుడు నైట్ అయితే చేసుకొని వచ్చినాం. మంచిగా అనిపించింది. ఇవాళ అయితే దర్శనం అయితే త్రయంబకేశ్వరంలో కూడా చాలా సూపర్గా జరిగింది. ఇంకా అలసిపోయినాం కూడా. ఇవాళ ప్రొద్దున నుంచి వెళ్ళి మార్నింగ్ 5 నుంచి వెళ్ళి ఇప్పటి వరకు అయితే నాన్ స్టాప్ తిరుగుతూనే ఉన్నాం. ఫ్రెండ్స్ చూసిల్లు కదా, ఇది ఇవాల్టి నా ఈ వీడియో అయితే మీకు తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరొక కొత్త వీడియోతోనైతే మళ్ళీ మీ ముందు ఉంటా. అప్పటి వరకు అయితే హర హర మహాదేవ శంభో శంకర. చాలా టైర్డ్ అయిపోయినా, పడుకుంటా.